22A వ్యవహారంలో నష్టపోయిన బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని స్పష్టం చేశారు. 22A వైఫల్యాలపై ప్రభుత్వ బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 22A జాబితాలో 1 ఎకరా కూడా పెట్టలేదని 10 రోజుల క్రితం పొంగులేటి చెప్పారన్న హరీష్ ఇప్పుడొచ్చి అధికారులు తప్పు చేశారని అంటున్నారని విమర్శించారు. నిషేధిత జాబితా గురించి 4 నెలల క్రితమే సీఎంకు చెప్పారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారని, అప్పుడే చెప్తే ముఖ్యమంత్రి ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోతే మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక 1 ఎకరా కూడా మేము 22A పెట్టలేదు అన్నాడు. నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటూ ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏమంటాడు, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22A పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునయ్యాల. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఆయన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఇప్పుడు ఏమంటున్నారు, ప్రజలు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలి, ప్రజలు పోయి ఆఫీసులలో అప్లికేషన్లు పెట్టుకోండి. దరఖాస్తు పెడితే 25 రోజుల దాకా MROకే చేరలేదు.